పవన్ కళ్యాణ్ రాకముందు ఆ నియోజకవర్గంలో వారిద్దరూ బద్ద శత్రువులు. ఒకరంటే ఒకరికి పడేది కాదు. పార్టీలు జత కట్టడంతో అనూహ్యంగా చేయి కలిపారు. కట్ చేస్తే మళ్ళీ వీరిద్దరి మధ్య వార్ మొదలైంది. మిత్రపక్ష అధినేత ఉన్నా నో కాంప్రమైజ్ అంటున్నారు టీడీపీ నేత. తాడో పేడో తేల్చుకుందామన్నట్లే ఉన్నారు జనసేన ఎంపీ కూడా. ఇద్దరు కూటమి పక్షమే అయినా ఎక్కడ తేడా కొట్టింది? రాష్ట్రంలో అత్యంత కీలకంగా మారింది పిఠాపురం నియోజకవర్గం. ఎందుకంటే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గెలవడమే కాదు, డిప్యూటీ సీఎం అయ్యారు. కీలక శాఖల మంత్రిగా ప్రభుత్వంలో కేంద్ర బిందువుగా ఉన్నారు. దీంతో ఇక్కడ అద్భుతాలు జరుగుతాయని అంతా అనుకుంటున్నారు. అయితే ఇదే సమయంలో కూటమి పక్షాల నేతల మధ్య వివాదాలు జనసేనకి తలనొప్పులు తెచ్చిపెడుతున్నాయి. అసలు కథ ఏంటంటే, జనసేన నుంచి పిఠాపురం నియోజకవర్గ ఇన్ఛార్జిగా తంగెళ్ల ఉదయ శ్రీనివాస్ ఉండేవారు. అలాగే తెలుగుదేశం నుంచి మాజీ ఎమ్మెల్యే వర్మ ఉండేవారు. కానీ ఎన్నికల్లో సీన్ మారింది. తెలుగుదేశం, జనసేన, బీజేపీ పార్టీలు కూటమిగా ఏర్పడ్డాయి. పొత్తులో భాగంగా పిఠాపురం సీటు కోసం చివరిదాకా టీడీపీ, జనసేన మధ్య దాగుడు మూతలు నడిచాయి. ఈ వివాదాలు తారాస్థాయికి వెళ్లాయి. గోదావరి జిల్లాలో పిఠాపురం నియోజకవర్గం కీలకం కావడంతో చివరిదాకా హోల్డ్ చేసి పెట్టారు చంద్రబాబు. పవన్ కళ్యాణ్ ఎక్కడి నుంచి పోటీ చేయాలనే అంశంపై స్పష్టత లేకపోవడంతో ఆయన కోసం పక్కన పెట్టిన కొన్ని నియోజకవర్గాల్లో పిఠాపురం కూడా ఉంది. దీంతో వర్మకి ముందే క్లారిటీ వచ్చేసింది. అయితే పవన్ కళ్యాణ్ లేదంటే ఉదయ శ్రీనివాస్ పిఠాపురం నుంచి పోటీ చేస్తారనే సంకేతాలతో వర్మ తన వంతు ప్రయత్నాలు మొదలుపెట్టారు. 2014లో కూడా వర్మకి పిఠాపురం టికెట్ ఇవ్వలేదు టీడీపీ అధిష్టానం. కైట్ కాలేజీల వ్యవస్థాపకుడు విశ్వానికి టికెట్ ఇవ్వడంతో ఆగ్రహించిన వర్మ పార్టీపై తిరుగుబాటు చేసి ఇండిపెండెంట్గా బరిలోకి దిగారు. తెర వెనుక టీడీపీ నాయకుల సపోర్ట్ ఉండడం, కన్నీళ్లు పెట్టుకున్న వర్మకి సెంటిమెంట్ కూడా కలిసి రావడంతో 40,000 మెజారిటీతో గెలిచారు. తర్వాత ఆటోమేటిక్గా మళ్లీ సొంత గూటికి తిరిగొచ్చేశారు. వైసీపీ ప్రభంజనంలో 2019లో ఓటమి పాలయ్యారు వర్మ. 2024కు వచ్చేసరికి మళ్లీ ఆయన చాప కిందికి నీళ్లొచ్చాయి. ఎన్ని ప్రయత్నాలు చేసినా చివరికి సీటు జనసేన చేతిలోకి వెళ్లిపోయింది. ఉదయ్ శ్రీనివాస్కి టికెట్ ఇస్తే అడ్డం తిరిగేవారేమో గాని స్వయాన పవన్ కళ్యాణ్ వచ్చి కూర్చున్నారు. మిత్రపక్ష పార్టీ అధినేత బరిలో నిలిచేసరికి వర్మ కూడా సర్దుకుపోయారు. ప్రభుత్వం అధికారంలోకి రావడంతో చేసిన త్యాగానికి తగిన గుర్తింపు దక్కుతుందనుకున్నారు వర్మ. కానీ మర్రి చెట్టు నీడన మరో మొక్క మొలవదన్నట్టే ఉంది మాజీ ఎమ్మెల్యే పరిస్థితి ఇలాగే ఉంటే వర్మ ఇక పిఠాపురంపై ఆశలు వదిలేసుకోవాల్సిందేనంటున్నారు. మాజీ ఎమ్మెల్యే వర్మకి జనసేన నేతలు ప్రాధాన్యం ఇవ్వడం లేదు. ముఖ్యంగా ఈ మధ్య కాలంలో జరిగిన ప్రధాన పూజలకు సంబంధించి పిఠాపురం పాదగయలో ఆయనకు ఆహ్వానం లేదు. పూజలకు సంబంధించి పాసులు కూడా టీడీపీ నేతలకు అందలేదట. కోడి పందాల కోసం బొబ్బిలి యుద్ధం వచ్చినట్టు జనసేన, తెలుగుదేశం మధ్య వీఐపీ పాసుల కోసం విభేదాలు మొదలయ్యాయి. పిఠాపురంలో జరుగుతున్న అవమానాల్ని భరించలేని తెలుగుదేశం నేతలంతా వర్మకు మొరపెట్టుకున్నారు. ప్రముఖ పుణ్యక్షేత్రం పాదగయలో జనసేన నేతలకే ఆలయ మర్యాదలు దక్కడంతో ఆయన సరాసరి సర్వేశ్వరుని దేవాలయానికి వచ్చి ఆయన సన్నిధిలోని ఇంటి గుట్టును మీడియా ముందు పెట్టారు. అంతేకాదు 3 నెలల నుంచి పార్టీలో జరుగుతున్న పరిణామాలు, జనసేన నేతలు తమని సైడ్ ట్రాక్ చేస్తున్న సంఘటనలను ఏకరువు పెట్టారు. నిజానికి స్నేహబంధం 5 ఏళ్లు సాఫీగా సాగుతుందనుకుంటే 3 నెలల్లోనే సంసారం రోడ్డున పడ్డట్లయింది. పిఠాపురం మాత్రమే కాదు, రాష్ట్రంలో జనసేన, బీజేపీకి సీట్లు ఇచ్చిన ప్రతి చోట ఇదే తీరు ఉందంటున్నారు తమ్ముళ్లు. ఎన్నికల ముందు పిఠాపురం సీటు విషయంలో ఎన్నో రకాలుగా నచ్చజెప్పింది పార్టీ నాయకత్వం. షార్ట్ టెంపర్గా ఉండే వర్మ మొదట అస్సలు వినలేదు. ఒక దశలో కేడర్తో మాట్లాడుకుని 2014లాగా ఇండిపెండెంట్గా పోటీకి వెళదామని వర్మ అనుకున్నారు. దీంతో మళ్లీ దెబ్బ పడుతుందనుకున్నారు. మరోవైపు 2019లో పవన్ కళ్యాణ్ 2 చోట్ల పోటీ చేసి ఓడిపోయారు. పిఠాపురంలో వర్మ పక్కలో బల్లెంలా ఉండడంతో చంద్రబాబు రంగప్రవేశం చేశారు. ఎమ్మెల్సీ లేదా దానికి సమాన స్థాయి కార్పొరేషన్ పదవి ఇస్తామని, నియోజకవర్గంలో గౌరవానికి ఎలాంటి లోటు జరగదని ప్రామిస్ చేశారనే టాక్ వచ్చింది. దీంతో వర్మ అయిష్టంగానే పిఠాపురం సీటుని పవన్ కళ్యాణ్ కోసం త్యాగం చేశారు. అధినేత హామీతో వర్మ చివరికి పవన్ కళ్యాణ్తో కలిసి ఎన్నికల ప్రచారంలో పగలు రాత్రి తిరిగారు.
కానీ ఎన్నికలైన 3 నెలలకే ముచ్చట తీరిపోయింది. ఇప్పుడు జనసేన నేతలు పిఠాపురాన్ని ఆక్రమించాలని చూస్తున్నారని వర్మ ఆక్రోశిస్తున్నారు. తనని ఇక్కడ నుంచి సాగనంపాలని చూస్తున్నారని ఆరోపిస్తున్నారు. 20 ఏళ్లు కష్టపడి క్యాడర్ని నిర్మించుకుంటే జనసేన నేతలు ఇప్పుడొచ్చి ఓవర్ యాక్షన్ చేస్తే సహించేది లేదంటున్నారు. వీటన్నింటి వెనుక కాకినాడ ఎంపీ తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్ ఉన్నారని వర్మ అనుమానిస్తున్నారు. తంగెళ్ల చూసుకునే ఇక్కడి నేతలంతా రెచ్చిపోతున్నారని వర్మ చెబుతున్నారు. అయితే వీటిని పవన్ కళ్యాణ్ దృష్టికి తీసుకువెళ్లే ధైర్యం మాత్రం ఎవ్వరూ చేయలేకపోతున్నారు. ఏమైనా ఉంటే అంతర్గతంగా కూర్చుని మాట్లాడుకుందామని జనసేన అధినేత 1-2 సందర్భాల్లో చెప్పారంటున్నారు. పిఠాపురం తలనొప్పి స్టేట్ అంతా పాకడానికి ముందే ఫుల్ స్టాప్ పెట్టాలని తెలుగుదేశం హైకమాండ్ భావిస్తోంది. అల్లరి చేశాడని ఏదో పదవిస్తే మిగిలిన కూటమి స్థానాల్లో సొంత క్యాడర్ గగ్గోలు పెట్టేలా ఉన్నారు. మిత్రపక్ష ఎమ్మెల్యేలు, ఎంపీలు 36 మంది వరకు ఉన్నారు. అక్కడున్న టీడీపీ నేతలంతా ఇలానే రివర్స్ అయితే కష్టమని కొందరంటున్నారు. ఏదేమైనా పిఠాపురం మాజీ కూటమి నేతలను సంకటంలో పడేశారని అంటున్నారు. వర్మనా మజాకానా?